నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా సాగుతున్న 6వ దశ పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రెసిడెంట్ ముర్ము. చిక్కుల్లో సామాజికవేత్త మేధా పాట్కర్ పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు. డీడీ కిసాన్ లో కీలక పరిణామం. యాంకర్లను ప్రవేశపెట్టిన యాజమాన్యం. అదానీ బొగ్గు కేసుపై సత్వరమే విచారణ జరపండి. సుప్రీం చీఫ్ జస్టిస్ ను కోరిన 21 అంతర్జాతీయ సంస్థలు. రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానల్ డీడీ కిసాన్ మే 26తో 9 ఏళ్లు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా దూరదర్శన్ కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ కాలం నడుస్తున్న తరుణంలో ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టబోతోంది. ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట వీటిని తీసుకురాబోతోంది. దేశంలో ఏఐ యాంకర్లు ఉన్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్గా ఇది రికార్డులకెక్కనుంది. ఈ యాంకర్లు ఏఐ అనుసంధాన కంప్యూటర్లు. మనుషుల్లాగే పనిచేస్తాయి. 365 రోజులు 24 గంటలు నిరంతరాయంగా వార్తలు చదువుతాయి. అన్ని రాష్ట్రాల రైతులు వీటిని వీక్షించొచ్చు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిశోధనల దగ్గర నుంచి మార్కెట్లలో ధరలు, వాతావరణ అంశాలు, ప్రభుత్వ పథకాలు సహా ప్రతి సమాచారాన్ని అందజేస్తాయి. ఇవి ఏకంగా 50 భాషల్లో మాట్లాడగలవు అని డీడీ కిసాన్ చెబుతోంది. అదానీ బొగ్గు దిగుమతుల కుంభకోణం కేసుపై సత్వరమే విచారణ జరిపించాలని 21 అంతర్జాతీయ సంస్థలు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ను కోరాయి. ఈ మేరకు ఆ సంస్థలు సుప్రీం చీఫ్ జస్టిస్ కు శుక్రవారం సంయుక్తంగా ఒక లేఖ రాశాయి. ఇండోనేషియా బొగ్గు దిగుమతులకు సంబంధించి అదానీ గ్రూప్ సంస్థలపై విచారణ జరిపి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దాఖలు చేసిన కేసు పెండింగ్లో ఉందని, దానిని త్వరగా పరిష్కరించాలని 21 అంతర్జాతీయ సంస్థలు సిఐజేను అభ్యర్థించాయి. ఆర్గనైజ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు నివేదిక ఆధారంగా ఫైనాన్షియల్ టైమ్స్తో సహా మరికొన్ని జాతీయ పత్రికలు ఈ స్కామ్పై పలు కథనాలను ఇప్పటికే ప్రచురించాయి. 2014లో ఇండోనేషియా నుంచి నాసిరకం బొగ్గును దిగుమతి చేసుకుని ఇక్కడ దానిని 3 రెట్లు అధిక ధరకు అదానీ గ్రూప్ విక్రయించింది. సుమారు 30,000 కోట్ల అదనపు లాభాన్ని ఆర్జించినట్లు అదానీ గ్రూప్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసును త్వరగా విచారించాలని సిజేఐని అభ్యర్థించిన సంస్థల్లో ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్, బ్యాంక్ ట్రాక్, జాబ్ బ్రౌన్ ఫౌండేషన్, కల్చర్ ఇన్స్టిట్యూట్, ఎకో ఎక్స్టెన్షన్ రెబిలియన్, ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎర్త్ ఆస్ట్రేలియా, లండన్ మైనింగ్ నెట్వర్క్, మార్కెట్ కన్జర్వేషన్ గ్రూప్, మార్కెట్ ఫోర్సెస్, మనీ రెబిలియన్, మూవ్ బియాండ్ కోల్, సీనియర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ నౌ, స్టాండ్ ఎర్త్, స్టాప్ అదానీ, సన్ రైజ్ మూవ్మెంట్, టిప్పింగ్ పాయింట్, టాక్సిక్ బాండ్స్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా, WNJ నగారా, యార్బైన్ కల్చర్ కస్టోడియన్స్, క్వీన్స్లాండ్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఉన్నాయి. ఈ స్కామ్పై తాము అధికారంలోకి రాగానే జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే హామీ ఇచ్చింది.
వేసవి సెలవుల సందర్భంగా హైకోర్టు గురువారం అర్ధరాత్రి దాటాక కూడా పనిచేసి చరిత్ర సృష్టించింది. సెలవుల కారణంగా ఫైలింగ్తో పాటు లంచ్ మోషన్ పిటిషన్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటన్నింటిపై విచారించడానికి అర్ధరాత్రి దాటింది. జస్టిస్ బి విజయసేన్ రెడ్డి అర్ధరాత్రి సుమారు 1 గంట వరకు బెంచ్పై కేసులు విచారిస్తూనే ఉన్నారు. అంతకుముందు జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. డివిజన్ బెంచ్ సింగిల్గా జస్టిస్ విజయసేన్ రెడ్డి సుమారు 200కు పైగా కేసుల విచారణ చేపట్టారు. జస్టిస్ బి విజయసేన్ రెడ్డి బెంచ్లోనే అర్ధరాత్రి 1 గంట దాకా కేసుల విచారణ చేపట్టారు. జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్లు రాత్రి 11 గంటల దాకా కోర్టులోనే విధులు నిర్వర్తించారు. ముగ్గురు న్యాయమూర్తులు 350కి పైగా కేసుల విచారణ చేపట్టగా అందులో 60 నుంచి 70 దాకా పరిష్కారమయ్యాయి. గురువారం విచారించిన కేసుల్లో జారీ చేసిన ఉత్తర్వులన్నింటిపై న్యాయమూర్తులు శుక్రవారం సంతకాలు చేశారు. శుక్రవారం అయోధ్యలో జరిగిన రామమందిర ట్రస్ట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రామమందిర్ కాంప్లెక్స్లో ఇప్పుడు మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించారు. సాధారణ ప్రజలు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లటంపై మొదటి నుంచి నిషేధం ఉంది. ఇప్పుడు వీఐపీ, వీవీఐపీల మొబైల్ ఫోన్లను కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రామమందిరం ట్రస్ట్ అధికారులు, ఐజీ, కమిషనర్లతో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలో రామమందిరం, రామ జన్మభూమి కాంప్లెక్స్లో నిర్మిస్తున్న మరో 7 ఆలయాల ప్రణాళికలకు సంబంధించి ఆలయ నిర్మాణ కమిటీ సమావేశం జరిగింది. రామజన్మ భూమి కాంప్లెక్స్ లో నడుస్తున్న ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రామమందిరం భద్రత ఏర్పాట్లపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో మార్చి 25లోగా ఆలయ ప్రాకార నిర్మాణం పూర్తి చేయాలని, 2024 డిసెంబర్ నాటికి మొత్తం ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు. అలాగే అంతర్జాతీయ రామ కథా మ్యూజియం విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టును నిపుణుల ఏజెన్సీలతో సంప్రదించి అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు వీలుగా స్క్రిప్టును సిద్ధం చేస్తున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇందులో మర్యాద పురుషోత్తమునిగా రాముడి చిత్రం చెక్కు చెదరలేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో రామకథా మ్యూజియం స్క్రిప్టును సిద్ధం చేసిన తర్వాత దానికి అనుగుణంగా విస్తరిస్తామని చెప్పారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ఇవాల్టితో ముగియనుంది. ఈసారి గెలిపే లక్ష్యంగా బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. మొత్తం 50 మంది పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహిస్తూ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవటం బీఆర్ఎస్ కు ప్రెస్టీజీ ఇష్యూగా మారింది. ఈ ఉప ఎన్నిక 27న జరుగుతుంది. జూన్ 5న ఫలితాలు వెలువడతాయి. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో బుద్ధ పౌర్ణమి ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి. గౌతమ బుద్ధుని ఆరాధిస్తూ సత్యసాయి మహాసమాధి వద్ద విదేశీ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నేపాల్ సంప్రదాయ నృత్యాలతో విద్యార్థులు సందడి చేశారు.
ఎన్నికల కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో కాశీబుగ్గ పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మారణాయుధాలు, అక్రమ మద్యం, నాటుసారా, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించేందుకు ఎస్ఐ పారినాయుడు ఆధ్వర్యంలో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనపర్చుకొని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో క్షేత్రంలో భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా క్షేత్రానికి చేరుకున్నారు. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి భక్తిభావంతో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు తీర్చుకొని కోరికలు కోరుకున్నారు. స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకునేలా ఆలయ ఈవో లవన్న అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. ఎప్పటి నుంచో రైలు రన్నింగ్ వేళ్లను పొడిగించాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో హెచ్ఎంఆర్ఎల్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ట్రయల్లో భాగంగా చివరి రైలు రన్నింగ్ వేళలను వారానికి ఒకరోజు పొడిగించారు. ఈ మారిన సమయాల్లో భాగంగా ప్రతి శుక్రవారం రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు సర్వీసులను పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వివరించారు. ఈ మేరకు ఫేస్బుక్, ఎక్స్ హ్యాండిల్స్లో ఓ పోస్టు పెట్టారు. ప్రతి శుక్రవారం రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి రైళ్లు ప్రారంభమవుతాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ దిశగా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నాగోల్లో ఉదయం తాగి రోడ్డు మీద హంగామా చేసిన జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నడి రోడ్డుపై తాగుతూ వాకర్స్ను ఇబ్బందికి గురిచేసిన అలెక్స్తో పాటు యువతిని కూడా అరెస్టు చేశారు. తాగుతూ రోడ్డుపై హంగామా చేస్తున్న జంటను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాగి గొడవ చేస్తున్న వాళ్ళని వాకర్స్ మందలించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. వాకర్స్ మీద తిరగబడిన జంట హంగామా సృష్టించి బీభత్సం సృష్టించారు. జంట హల్చల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలెక్స్తో పాటు ఉన్న యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలోనూ అలెక్స్, ఈ యువతి ఇదే మాదిరిగా హంగామా చేసినట్లు గుర్తించారు. అలెక్స్ తో పాటు ఉన్న యువతి కూడా నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. She did. Hello, brother. She did. She raised the voice. What do you think of yourself? नुकुर नुकुर कोई मिलेगा नहीं तुमको. दोबारा इधर दिख गया तो इधर से जाएगा नहीं तुम. I given enough respect. You get out from here. He's an ex-serviceman, you know. He's a defense personnel. Get out from here. Get out. దేశంలో సంచలనం సృష్టించిన హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో కీలక పురోగతి వచ్చింది. గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్గా పనిచేసి ఆ తర్వాత విశాఖలో ఉంటూ గల్ఫ్ దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మనుషుల్ని సప్లై చేసేవాడు. కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయడానికి డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. అక్కడికి వెళ్లిన యువతీ యువకులకు చైనా ఏజెన్సీ సభ్యులు ఆన్లైన్ జాబ్ ఆఫర్, ఫెడెక్స్ కొరియర్ స్కామ్లు ఏ విధంగా చేయాలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసిన యువకులకు ప్రత్యేక టార్గెట్లు ఇచ్చి సైబర్ నేరాలు చేయించేవారని, ఎవరైనా చేయము అంటే చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేసేవారని, సైబర్ మాఫియా చెప్పినట్లు నడుచుకుంటేనే భోజనం ఉండేదని, ఒకవేళ అనుకున్న టార్గెట్ పూర్తి చేయకపోయినా భోజనం పెట్టకుండా చీకటిలో బంధించి చిత్రహింసలకు గురి చేసేవారని విశాఖకు చెందిన ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో బాధితులను కాంబోడియా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కృషి చేసిన విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్తో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్.
దాంట్లో దాదాపు 15 మంది వైజాగ్ చెందిన వాళ్ళు, మిగతా 3 ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు దట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్ళకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు 10 మంది ఈ ఫ్లైట్కి వచ్చారు. ఇంకా 18 మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు. 8 o'clock ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగుతారు. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ అందిస్తుంది. తర్వాత వాళ్ళ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా సిటీ పోలీస్ తరఫున అందిస్తాము. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్, ఇటువంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం. ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి 120 crores హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్. ఈరోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది, ఎఫ్ఐఆర్ కట్టినాము. దాంట్లో కూడా 3.2 crores ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కోల్పోయారు ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ద్వారా. సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం, తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసేసి ఇక్కడ ఉన్న వివిధ బ్యాంక్స్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని చివరి డెస్టినేషన్ కంబోడియా అండి. సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, తర్వాత ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ ఉన్న రెసిడెంట్ ఏజెంట్స్ ఎవరైతే బాడీ షాపింగ్ ఈ విధంగా చేస్తున్నారో దాంట్లో వాళ్ళ వెరాసిటీ ఆల్సో, వెదర్ దే ఆర్ హ్యావింగ్ ద లైసెన్స్ ఆర్ నాట్, అది కూడా వెరిఫై చేస్తాము. తర్వాత యువకులందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మీటింగ్ అంతా ఏర్పాటు చేసేసి ఇటువంటి దానికి పాల్పడి ఇటువంటి దొంగబాట్లకు పాల్పడి వెళ్ళకూడదని చెప్పేసి, ఎందుకంటే కొంతమంది ఈ విధంగా మిడిల్ ఈస్ట్లో కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. లీడ్స్ అంటే ఏంటి, ఏజెంట్స్ మీద ఒకటి, పాస్పోర్ట్స్ విషయాల మీద ఒకటి, ఈ మన మేక్ మై ట్రిప్ దాంట్లో పేమెంట్ డీటెయిల్స్ అని వస్తుంది, ఆ డీటెయిల్స్ ఒకటి, తర్వాత బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్స్ దగ్గర నుంచి ఒక డీటెయిల్స్, తర్వాత కాల్ డీటెయిల్ రికార్డ్స్, ఈమెయిల్ అనాలిసిస్, ఇట్లా డిఫరెంట్ లీడ్స్ ఏదైతే ఉందో ఇన్ ట్రాన్స్నేషనల్ క్రైమ్స్. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసేసి వీళ్ళ దగ్గర హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో పడి డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట కాంబోడియా దేశంలో చిక్కుకున్న బాధితులను తిరిగి రప్పించడంలో విశాఖ పోలీసులు సక్సెస్ అయ్యారు. కేవలం 48 గంటల్లోనే ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు చేయటమే కాకుండా సుమారు 25 మంది బాధితులు భారతదేశానికి రప్పించడంలో పురోగతి సాధించారు. పరాయి దేశంలో చిక్కుకున్న బాధితులు విశాఖ రావడంతో సిపి రవిశంకర్ అయ్యనార్కి బాధితులు ప్రశంసల జల్లు కురిపించారు. కాంబోడియా మాఫియా నుంచి తప్పించుకొని వచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేయగా సిపి రవిశంకర్ అయ్యనార్ స్పెషల్ ఫోకస్ తో బండారం పట్టబయలైంది. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కాంబోడియా వెళ్లిన యువత మోసపోయినట్లు తేల్చారు. సొంత గడ్డకు తిరిగి వస్తామో లేదో తెలియక కాంబోడియా వారి చేతిలో చిత్రహింసలకు గురైన తీరును విశాఖ ఎయిర్పోర్టులో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. కాంబోడియా బాధితులతో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. అవకాశం కల్పిస్తానంటూ కూడా కంబోడియా దేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి చైనా వాళ్ళకి విశాఖ యువకులను అయితే ఎరవేసిన పరిస్థితి చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ పోలీసులు అయితే ఈ గుట్టుని రట్టు చేసిన పరిస్థితి చూసాం. ఈరోజు కంబోడియా దేశం నుంచి దాదాపు 60 మంది విశాఖ అయితే చేరుకున్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి 2 ఫ్లైట్లో 25 మంది విశాఖకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కాంబోడియాకి సంబంధించినటువంటి డేటా ఎంట్రీ బాధితులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు? నేను వెళ్ళి 20 days అవుతుంది. ఇలా డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ చాలా అంటే ఫేస్బుక్లో నుంచి క్లయింట్స్ అంటే కస్టమర్లే అమ్మాయిల ప్రొఫైల్గా క్రియేట్ చేసుకొని మంచిగా అట్రాక్ట్ చేసి టెలిగ్రామ్లోకి రప్పించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాని తర్వాత ఏం చేస్తారో తెలియదు. కాకపోతే ఇలాగ వాళ్ళని రప్పించకపోతే మమ్మల్ని చాలా హింసలు పెట్టేవారు. ఎలా అంటే ఫుడ్ సరిగ్గా ఆపి ఫుడ్ కార్డ్స్ లాగేసుకుంటారు. మళ్ళీ రూముల్లోకి వచ్చి డ్రగ్స్ అవన్నీ చూపించి మీ మీద కేసు పెట్టి ఇక్కడ లాక్ చేస్తాం, బంధించేస్తాం అని చెప్పేసి మెంటల్గా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేవారు. మీలా విశాఖ నుంచి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇప్పుడు ఎంతమంది అక్కడ చిత్రహింసలు అనిపిస్తున్నారు? మన తెలుగు వాళ్ళు ఇంకా 400 మంది పైగా ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇండియన్స్ అయితే వేరే కంట్రీస్ కూడా చాలామంది ఉన్నారు.
అప్రాక్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి అక్కడ, ఇంకా చూడాలి మరి. మీకు ఏ ఏ అంశాల మీద డేటా ఎంట్రీని తీసుకొని వెళ్ళారు, అక్కడ నుంచి ఎలాంటి ఫ్రాడ్ చేయమని ప్రోత్సహించేవాళ్ళు? డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళి అక్కడ ఫేస్బుక్ మాకు చెప్పినట్టుగానే అమ్మాయిల ప్రొఫైల్ క్రియేట్ చేసేవారు. క్రియేట్ చేసి మమ్మల్ని క్రియేట్ చేసుకోమని ఇన్స్టాగ్రామ్ నుంచి మోడల్ని క్రియేట్ చేసుకొని దాని తర్వాత ఫేస్బుక్లో నుంచి అబ్బాయిల్ని రిక్వెస్ట్ పెట్టేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత టెలిగ్రామ్లోకి రప్పించుకొని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పి విశాఖలో మీరు ఎవరిని సంప్రదించారు, లేదా మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారు? మేమేళ్ళు సంప్రదించాం, రాజేష్ అన్న అతన్ని సంప్రదించి ఆయన ఎక్కడికి సంబంధించాము, అంటే ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇక్కడ వైజాగ్ నుంచి సంబంధించి. రైట్, ఇది విశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యువకుల్ని ఎరవేసి డేటా ఎంట్రీ పేరుతో పక్క దేశాలకు తీసుకొని వెళ్ళి వారిని చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి చూసాం. మనతో పాటు బాధితులు ఉన్నారు, మరికొంతమంది, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇదే ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు, 4 టీవీ, విశాఖ నుండి. ఇవి ఈ బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 టీవీ.